రాష్ట్రంలో ఉన్న వైన్ షాపులకు అన్నీ ఒక రూలు, బట్ మునుగోడులో మాత్రం నేను చెప్పిందే రూల్, నేను చెప్పిందే నడవాలంటూ గత కొద్ది రోజుల క్రితం ఏదైతే మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధమ్కిచ్చిన పరిస్థితి అందరికీ తెలిసిందే. సో ఈరోజు తాజాగా కూడా మునుగోడు సంబంధించి రాజగోపాల్ రెడ్డి అనుచరులు కూడా వైన్ షాపులకు మీద పడి కంప్లీట్ క్లోజ్ చేసిన పరిస్థితి, దాదాపు దాడి చేసినంత పని కూడా చేశారు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వైన్ షాప్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్ ఉన్నారు. సార్ ఏంటి మునుగోడులో ఒక ప్రత్యేక రూల్స్ నడుస్తున్నాయి మరి మీ వైన్ షాపులకు సంబంధించి ఏం చెప్తారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇది కరెక్ట్ పద్ధతి కాదండి. ఇది ఒక ప్రజాప్రతినిధి ఎలక్టెడ్ మెంబరు గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఏదైనా ఉద్యమం చేయాలని అంటే ప్రొహిబిషన్ పెట్టడానికి దానికి ఆయన చేయొచ్చు, కానీ ఒక లైసెన్సీ టెండర్ పార్టిసిపేట్ అయ్యి అప్లికేషన్ తీసుకొని గవర్నమెంట్కి నామ్స్ ప్రకారంగా తను బిజినెస్ చేస్తుంది, టైమింగ్స్ కానివ్వండి ఏదైనా కూడా గవర్నమెంట్ ఇప్పుడు మాకు ఇచ్చిన లైసెన్స్ ఇచ్చింది గవర్నమెంట్కి కట్టుబడి ప్రకారంగానే మేము నడపాలి. అంటే ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంటే నడుపుతుంది షాపులు అనే విధంగా ఉంది. అంటే దానికి ఆయన వ్యతిరేకిస్తున్నారు అని అంటే గవర్నమెంట్కి కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నారు. మరి గవర్నమెంట్కి ఇంత రెవెన్యూ వస్తున్న డిపార్ట్మెంట్ కానివ్వండి మా ద్వారా అనుకోండి, గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ తీసుకొని మాకు సపోర్ట్ చేయాలి. మరి మా వాళ్ళు ఎంతమంది టెండర్స్ వేశారు, ఇన్ని అప్లికేషన్స్ వేసిన తర్వాత వాళ్ళకి లక్కీ డ్రాలో వచ్చాయి. ఇదేమి ఇన్ఫ్లుయెన్స్ తోటి రాలేదు. షాపులు వచ్చిన తర్వాత వ్యాపారం చేద్దాము టైమింగ్ ప్రకారం అనుకుంటే లేదు, నేను చెప్పిన టైమింగ్ ప్రకారం ఉంటే ఆయన అదే టెండర్ రాకముందు గవర్నమెంట్కి ఇచ్చి రికమెండేషన్ ఇచ్చి స్టేట్ వైడ్గా ఈ టైమింగ్స్ పెట్టండి అని అడిగి ఉంటే అది వేరే విధంగా ఉండేది. గవర్నమెంట్ ఆలోచన చేసేది, బికాజ్ ఆయన రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే కనుక అందుకని ఆయనకి మాట వినే ఉండేది. కానీ ఇప్పుడు టెండర్స్ అయిపోయి షాపులు వచ్చేసిన తర్వాత బిజినెస్ చేద్దామనుకుంటే నువ్వు నడపడానికి వీల్లేదు అని అంటే కాదు కదండి. రేపు ఇంకో చోట ఇంకో విధంగా ప్రజాప్రతినిధులు మాట్లాడతారు, లేదండి మీరు 24 అవర్స్ నడపమంటాడు ఆయన. నడపగలమా మేము 24 అవర్స్? అప్పుడు గవర్నమెంట్ ఎలా మీకు టైం ఇచ్చిన ప్రకారంగా నడపండి అక్కడ అంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా టైమింగ్ ప్రకారంగా నడుపుతున్నామే కానీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కానీ గవర్నమెంట్ ఇచ్చిన టైంకి విరుద్ధంగా కానీ ఎక్కడా నడపటం లేదు. అంటే ఎమ్మెల్యే చెప్పేది కూడా ఏంటంటే మధ్యాహ్నం 1 తర్వాత వైన్ షాప్లు ఓపెన్ చేసుకోవాలి, పర్మిట్ రూమ్లు అయితే సాయంత్రం 6 గంటల తర్వాత ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి గతంలో చెప్పిన పరిస్థితి. ఒక వైన్ షాప్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత శ్రమ ఉంటుంది, దానికి సంబంధించి ఎట్లా ఉంటుంది అసలు? సార్ టైమింగ్ పెట్టేది గవర్నమెంట్ అండి. ఒక ప్రజాప్రతినిధి చెప్పితే టైమింగ్స్ రావు. ఎందుకనంటే మేము కూడా టెండర్ పార్టిసిపేట్ చేస్తే మేము 8 గంటలు బిజినెస్ చేయగలం, లేదు 15 గంటలు బిజినెస్ చేయగలం అనే ఉద్దేశంతో మేము టెండర్ పార్టిసిపేట్ అవుతాం. అప్లికేషన్ 1:10 వేస్తాం, ఒక చోట 1:15 వేస్తాం. మా బిజినెస్కి ఎంతవరకు మేము చేయగలమా అనే ఉద్దేశంతో వేస్తాం. కానీ ఆ అప్లికేషన్ ఫీజు 2 లక్షలది 3 లక్షలు చేశారు. దానికి గవర్నమెంట్ రెవెన్యూ ఇచ్చారు, మాకేం బెనిఫిట్ ఇవ్వలేదు దాంట్లో. అయినా బిజినెస్ చేసేవాళ్ళు సడన్గా ఆపేయడం ఏంటి అని కొత్త వాళ్ళు వచ్చారు, పాత వాళ్ళు కంటిన్యూ చేస్తూ వచ్చినప్పుడు సార్ ఆయన అర్జెంటుగా వచ్చి 1 o'clock నడపడం అనేది ఎందుకు చేస్తున్నారో అది దిస్ నో మీనింగ్ అండి. దీని విధంగా ఏమవుతుందంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ పెరిగిపోతాయి. వాడు తాగేవాడు ఎట్లయినా తాగుతాడండి. ఇక్కడ దుకాణం దొరకపోయేసరికి ఎక్కడో కంట్రీలు ఇక్కడ దొరుకుతున్న చోట ఏదో గుడం దొరికి వెతుక్కుంటూ వెళ్ళి అవి తాగడానికి అలవాటు పడిపోతారు. ఎట్లాంటి పరిస్థితుల్లో ప్రొహిబిషనే ఫెయిల్ అయినప్పుడు ఈ టైమింగ్స్ ఎక్కడ నిలుస్తాయండి? అంటే తను చెప్పేది ఏంటంటే యువత నాశనం అవుతుంది. చాలామంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ చిన్న చిన్న కూలీ పనులు చేసుకునే వాళ్ళు డైరెక్ట్ పొద్దున్నే వైన్ షాప్లోకి వచ్చి కూర్చుంటున్నారు, పనులు సరిగా చేసుకోవట్లేదు. ఈ మద్యం మహమ్మారి చేయబట్టి కుటుంబాలన్నీ నాశనం అవుతున్నాయని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి. సో వేరే కాన్స్టిట్యూన్సీని పక్క పెడితే నా కాన్స్టిట్యూన్సీలో మాత్రం ఇలాంటి రూల్సే ఉంటాయి అని చెప్పేసి కూడా గతంలో చెప్పిన పరిస్థితి. కాన్స్టిట్యున్సీ ఈజ్ నాట్ అబౌవ్ ది తెలంగాణలోనే కదా ఉన్నది. అది వేరే దేశంలో లేదు కదా. తెలంగాణ ఒక రాజ్యాంగం, ఒక గవర్నమెంట్ నడుస్తుంది. వాళ్ళు ఇచ్చిన ప్రకారంగానే నడుపుతున్నాయి దుకాణాలు. గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేయాలి, నా మునుగోడులో అసలు వైన్ షాపులు పెట్టద్దు అని చెప్పమన్నది. దట్ ఇస్ ద మీనింగ్. ఎందుకో ఎన్నో పల్లెల్లో ఇక్కడ వైన్ షాపులు ఉండకూడదని ఉద్యమం చేశారు, అక్కడ పెట్టలేదు. అదేవిధంగా ఈయన కూడా గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేసి నా మునుగోడులో అసలు వైన్ షాప్ పెట్టద్దు, లేకపోతే పర్మిట్లు ఉండకూడదు అని ఆయన ఒక ఉద్యమం క్రియేట్ చేసి పెడితే ఎవరు టెండర్ వేయరు కదండి. టెండర్ వేసిన తర్వాత నేను టైమింగ్స్ పెట్టిన ప్రకారం నడపాలంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఏం చెప్తారు? ఈరోజు కూడా చాలా మునుగోడుకు సంబంధించి ఎమ్మెల్యే మనుషులు కూడా కంప్లీట్ వైన్ షాపులకు వెళ్ళి క్లోజ్ చేశారు,
బలవంతంగా షాపులు మూసేశారు. చిన్న చిన్న ఫుడ్ కోర్ట్ సంబంధించి అక్కడ వైన్ షాప్ దగ్గర ఉంటాయి, వాళ్ళని కూడా బెదిరించిన పరిస్థితి. సో ఇట్లాగే కంటిన్యూ అవుతే ఏం చేస్తారు మరి? ఏ, కమిషనర్ గారు ఉన్నారు, అక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ ఉంటారు మునుగోడులో. దే హ్యావ్ టు టేక్ సీరియస్ యాక్షన్. దానికి తగ్గట్టు మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా పిలిచి ఆ ప్రజాప్రతినిధిని ఇలా కాదు, ఇది గవర్నమెంట్ రెవెన్యూ, వేసిన వాళ్ళు టెండర్ వేసి వచ్చారు, వాళ్ళు వ్యాపారస్తులు, గవర్నమెంట్ టైమింగ్ ప్రకారం నడుస్తుంది, నెక్స్ట్ పాలసీలో చేంజ్ చేద్దాం, లేదా సమ్ వయా మీడియాగా మాట్లాడి చేయాలి. కానీ ఇలా వెళ్ళి షాపులు బంద్ చేయడం, వాళ్ళని బెదిరించడాలు ఇవి కరెక్ట్ పద్ధతి కాదు. అంటే ఈరోజు ఎక్సైజ్ వాళ్ళు కూడా దగ్గరుండి మళ్ళీ షాపులు ఓపెన్ చేశారు. సో ఎమ్మెల్యే మనుషులు వర్సెస్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు, అటు వైన్ షాపులు చాలామంది కూడా వైన్ షాపుల యజమానులు కూడా పెద్ద ధర్నా చేసిన పరిస్థితి, మునుగోడులో కొంచెం ఉద్రిక్తత కూడా నెలకొన్న పరిస్థితి. సో ఈ ఇన్సిడెంట్ మళ్ళీ వేరే దగ్గర కూడా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎట్లా ఉంటుంది? ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి ఉద్యమాలు వస్తే ఎట్లా ఉండబోతుంది? అలాంటి ఉద్యమాలు వస్తే ప్రొహిబిషన్ రావాలి, అంతేగాని ఇప్పుడు మా డబ్బు పెట్టుకొని మేము వ్యాపారం చేయకూడదు అనే మాట ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలంటే గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్. ఇది కంప్లీట్గా ప్రొహిబిషన్ పెట్టేస్తున్నాను, ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా అందరూ అంటున్నారు కనుక మేము ప్రొహిబిషన్ పెడతామనండి. అప్పుడు మేము టెండర్లు వేయం, దిల్ ఓన్ట్ బి లిక్కర్ కదండి, ఇక టైమింగ్ మాట ఎక్కడ వస్తుంది అక్కడ. అందుకని బెటర్ ప్రొహిబిషన్ పెట్టమనండి. కానీ ఒక ప్రజాప్రతినిధి చెప్పినంత మాత్రాన స్టేట్ అంతటికీ అదే అవుతుందని ఎట్లా అనుకుంటారు? ఎట్లా ఉంటుంది ప్రాసెస్? ఎట్లా ఉంటుంది? ఒక వైన్ షాప్ పెట్టుకోవాలంటే మీరు ఇప్పుడు అప్లికేషన్ ఫీజు గురించి కూడా చెప్పారు, 2 లక్షలు అనేది కూడా 3 లక్షలు చేశారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో అప్లికేషన్ ఫీజు నుంచి ఒక వైన్ షాప్ ఓనర్ అయ్యేంత వరకు దాన్ని ఎంత ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది, ఎంత డబ్బు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది, ఎట్లా ఉంటుంది? యావరేజ్గా ఇప్పుడు మునుగోడు అనేది కాకుండా ఇప్పుడు ఒక షాపు పెట్టాలంటే ఒక అప్లికేషన్ 3 లక్షలండి. యావరేజ్గా 10 నుంచి 15 అప్లికేషన్ వేసుకుంటాడు ఒక టెండర్ వేయాలంటే. దాని తర్వాత పెట్టుబడి పెట్టాలి, ఆయన లైసెన్స్ ఫీజు ఉంటుంది. లైసెన్స్ ఫీజు మునుగోడు ఉందనుకోండి 70 లక్షలు 80 లక్షలు ఉంటుంది. దానికి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి, దానికి 1/6 అమౌంట్ ముందర కట్టాలి, ప్లస్ స్టాక్ ఒక 50 లక్షలు మినిమం, షాప్ రెంటు, ఇవన్నీ కలిపితే దగ్గర దగ్గర 1.5 నుంచి 2 లక్షలు ఒక షాప్లో పెట్టుబడి పెట్టాలి మినిమం. అంటే ఈ విలేజు ఇలాంటి ఊర్లలో. అదే సిటీ అయితే 3 నుంచి 4 కోట్లు పెట్టాలి. ఇలా డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ ఇయర్స్లో ప్రకారంగా ఉంటుంది. ఇంత పెట్టుబడి పెట్టి రిస్క్ ఫ్యాక్టర్ పర్సంటేజ్ తక్కువ వస్తుంది. ఇవన్నీ కూడా చూసుకుంటూ వ్యాపారం చేయాలి. అలాంటప్పుడు ఈ టైమింగ్స్ అనేది కూడా చాలా ముఖ్యమండి. ఎలా ఉండబోతుంది మరి? మునుగోడుకు సంబంధించి వైన్ షాపుల యజమానులు అయితే చాలా భయాందోళనలో పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే మనుషులు వచ్చి దాడులు చేశారనే భయాందోళనలో ఉన్నారు. మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా వాళ్ళకు ఎటువంటి ధైర్యం ఇస్తున్నారు? మునుగోడుకు వెళ్ళే కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? మీకేమైనా కాల్స్ చేశారా, మాట్లాడారా మునుగోడుకు సంబంధించి వైన్ షాప్ యజమానులతో? 2-3 చేశారండి, వాళ్ళకి ధైర్యం చెప్పాము. కొన్ని రోజుల్లో సద్దుమణిగిపోతుంది. వాళ్ళు గవర్నమెంట్ తీసుకొని యాక్షన్ తీసుకొని ఆయన ప్రజాప్రతినిధితో మాట్లాడి కొన్ని సర్దు అవుతుందని ధైర్యం చెప్పాము. ఇలా ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారంగా ఇవాళ వెళ్ళి వాళ్ళని బెదిరించి షాపులు ఇవన్నీ బంద్ చేపిస్తానంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. కమిషనర్ గారు ఉన్నారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, మినిస్టర్ గారు ఉన్నారు, దీనికి కన్సర్న్ డిపార్ట్మెంట్, దే షుడ్ టేక్ సీరియస్ యాక్షన్ అబౌట్ ఇట్. మునుగోడు నుంచి వస్తే తప్పకుండా వెళ్ళి కలుస్తామండి వాళ్ళు. ఖచ్చితంగా వైన్ షాపులకు సంబంధించి రాష్ట్రంలో అన్ని రూల్స్ ఒకేలాగా ఉంటాయి. ఓన్లీ మునుగోడులో మాత్రం ప్రత్యేకంగా రూల్స్ పెడితే అది మంచి పద్ధతి కాదు. మునుగోడులో కూడా తెలంగాణలోనే ఉంది. తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి రూల్స్ అండ్ ఫ్రేమ్ చేసిన ప్రకారమే మేము వైన్ షాపులు నడుస్తున్నాయి. ఒక్కొక్క వైన్ షాప్ పెట్టాలంటే దాదాపు 70 లక్షల నుంచి 1.5 కూడా విలేజ్లో అయితే, గ్రామీణ రూరల్లో అయితే ఉంటుంది. సిటీలో అయితే ఇంకా 2-3 కోట్లు పెట్టిన ఒక వైన్ షాప్ కూడా కాని పరిస్థితి. అప్లికేషన్ ఫీజు కూడా 2 లక్షల నుంచి 3 లక్షలు పెంచినా కూడా చాలామంది వైన్ షాప్ సంబంధించి టెండర్లు ప్రక్రియలో పాల్గొన్నారు. కొందరు లక్కీ డ్రాలో గెలుచుకొని ఈ వైన్ షాపులు అయితే పెట్టడం జరిగింది. ఒకవేళ ప్రొహిబిషన్ పెట్టాలనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెట్టండి, కానీ ఒక్క మునుగోడుకు సంబంధించి ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా వివరిస్తారంటే మేము డబ్బులు కట్టి బిజినెస్ చేసుకుంటున్నాం. సరే, మీకు టైమింగ్ ఫ్రేమ్కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ మాకు లైసెన్స్ ఇచ్చినప్పుడు ఎలాంటి టైమింగ్స్ మెయింటైన్ చేస్తుందో ఆ టైంలోనే మేము బిజినెస్ చేస్తున్నాం తప్ప తాగాలని మేము ఎవరిని బలవంత పెట్టట్లేదు. మేము ఎవరికి మందు బలవంతంగా కూడా పోయట్లేదు, వాళ్ళే వచ్చి తాగుతున్నారు. కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి రూల్స్ ఉన్నాయో కూడా మునుగోడులో కూడా అదే రూల్స్ ఉంటాయి. సో మునుగోడు సంబంధించి ఈరోజు జరిగిన దౌర్జన్యం గురించి కూడా మాకు 2-3 కాల్స్ కూడా చేశారు. సో వాళ్ళందరితో త్వరలోనే అవసరమైతే కమిషనర్ని కూడా, లేకపోతే ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు కూడా కలిసి మా బాధలు కూడా త్వరలోనే చెప్పుకుంటామని చెప్పేసి వైన్ షాప్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.